ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎవరిని అడిగినా కూడా ఈ పిజ్జాలు, బర్గర్లు, వెస్టర్న్ లైఫ్ స్టైల్ ఇదే చెప్తున్నారు. మంచి కన్నా చెడుని ఎక్కువ యాక్సెప్ట్ చేస్తాం. సాయంత్రం సమోసాలు, బజ్జీలు ఇవి ఉంటాయి. ఇప్పుడు వాటితో పాటు పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్స్, చిప్స్. ఏ ఫుడ్ గ్రూప్ వల్ల లేదు ఏ ఫుడ్ సబ్స్టెన్సెస్ వల్ల మనకి ఈ ఎండోక్రైన్ సిస్టమ్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అయిపోతుంది. ఏదైనా సరే మితంగా తీసుకోవాలి. హెల్తీ అండ్ గుడ్ ఫుడ్ అయినా కూడా ఇప్పుడు ఫ్రూట్స్ మ్యాంగోనే తీసుకుందాం ఉదాహరణకి, ఎందుకంటే ఇది మ్యాంగో సీజన్. అంతే అంతే అవును. మ్యాంగోస్ మితంగా తీసుకుంటే మంచిది మన శరీరానికి. కానీ సో మైదా అసలు ఏ రూపంలో తీసుకున్నా తప్పే. చెప్పే కదా, మరి తప్పే రవ్వ కదా, దోశలు ఇంట్లో వేసుకుంటాం, అది కూడా మైదా వేస్తాం అందులో కొద్దిగా తప్పే కదా, కొద్దిగా ఒక గుప్పెడు మైదా పిండి వేసి రవ్వ వేసి. తప్పే. సో బర్గర్ల విషయానికి వచ్చినట్లయితే అందులో చికెన్ ఉంటుంది, లేకపోతే వెజిటబుల్స్ ఉంటాయి. చికెన్ ఉంటే అది యూజువల్గా ప్రాసెస్డ్ చికెన్ ఉంటుంది. ప్రాసెస్ చికెన్ అంటే ఏంటి? ఎప్పుడో చంపేసినటువంటి ఒక జీవిని హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఊబకాయం, ఒబేసిటీ ఈ వర్డ్ అసలు ఎంత వింటున్నా ఉంటే ఈ మధ్యకాలంలో ప్రతి దానికి మూలం ఊబకాయం అని తెలుస్తోంది. సో ఈ ఊబకాయం బారిన పడుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా బాగా పెరుగుతుంది. భారతదేశంలో ఇప్పుడు యాక్చువల్లీ ఇదివరకు సన్నగా ఉండేవాళ్ళు అని చెప్తాం, కానీ ఇప్పుడు చూస్తే సగటున చూస్తే అందరూ కూడా కొంచెం ఒక 2-3 కిలోలు ఎక్కువే కనిపిస్తారు, కానీ సన్నగా ఉండే వాళ్ళని చూసి చాలా రోజులైంది అనిపిస్తుంది. లెట్స్ టాక్ అబౌట్ ఒబేసిటీ అండ్ మన ఎండోక్రైన్ సిస్టమ్ ఎలా ఈ వెయిట్ మేనేజ్మెంట్ని డైరెక్ట్ చేస్తుంది అనే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ డాక్టర్ రవిశంకర్ గారు. ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఆయన ఇచ్చే ఇన్ఫర్మేషన్ తోటి మనం బెనిఫిట్ అవ్వబోతున్నాం. రవిశంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే. ఒబేసిటీ ఒక టైమ్లెస్ టాపిక్ అయిపోయింది. గత 10-15 ఏళ్లలో అసలు సగటున ఒబేసిటీ బాగా పెరిగిపోయింది చెప్పచ్చా? విపరీతం. అందరికీ పాపం ఎవరిని అడిగినా కూడా ఈ పిజ్జాలు, బర్గర్లు, వెస్టర్న్ లైఫ్ స్టైల్ ఇదే చెప్తున్నారు. మీరు ఒప్పుకుంటారా అదేనా? అంటే ఒక కారణం గ్లోబలైజేషన్ వల్ల చాలా మంచి జరిగింది, కానీ చెడు కూడా జరిగింది. మనం ఏం చేసామంటే గ్లోబలైజేషన్ జరిగినప్పుడు మంచి కన్నా చెడుని ఎక్కువ యాక్సెప్ట్ చేసాం. చెడు అంటే ఏ రకంగా? ఇదివరకు మనకి జంక్ ఫుడ్స్ అంటే ఏముండేవి? సాయంత్రం సమోసాలు, బజ్జీలు ఇవి ఉండేవి. ఇప్పుడు వాటితో పాటు పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్స్, చిప్స్, మీరు ఏది అడిగితే అది కూడా 5 నిమిషాల్లో మన ఇంటి దగ్గరకు వచ్చేస్తాయి. మనం ఇద్దరు కొనుక్కుని తెచ్చిపెట్టుకుంటే ఉంటే తినేవాళ్ళు, లేకపోతే లేదు. ఇప్పుడు అట్లా కాదు. 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో మనం ఇలా చిటికి వేసిన 5 మినిట్స్లో మన ఇంటి దగ్గర ఉంటుంది. దానివల్ల ఏంటి? ఈజీగా యాక్సెసిబుల్ కాబట్టి, మనం కూడా కన్వీనియన్స్ కాబట్టి, దాంతోపాటు మనకేంటంటే చాపల్యాన్ని ఆపుకోలేం కాబట్టి, దానితోడు ఈజీ గ్రాటిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది ఫుడ్ తింటే. ఇప్పుడు కోపంగా ఉన్న ఫుడ్ వల్ల గ్రాటిఫికేషన్ పొందొచ్చు, బాధగా ఉన్న ఫుడ్ వల్ల గ్రాటిఫికేషన్ పొందొచ్చు. కాబట్టి ఏంటంటే ఈజీలీ యాక్సెసిబుల్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, అది కూడా ప్రాసెస్ జంక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వైపు మన దృష్టి మళ్ళింది. ఇది ఒక మూల కారణం. ఇది ఒక్కటే కారణం కాదు, కానీ ఇది కూడా ఒక మెయిన్ రీజన్ ఫర్ ద ఒబేసిటీ పాండమిక్ దట్ వి ఆర్ సీయింగ్ ఎట్ దిస్ టైం. ఫుడ్ గ్రూప్స్గా చూస్తే ఏ ఫుడ్ గ్రూప్ వల్ల లేదు ఏ ఫుడ్ సబ్స్టెన్సెస్ వల్ల మనకి ఈ ఎండోక్రైన్ సిస్టమ్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అయిపోతుంది? ఎండోక్రైన్ సిస్టమ్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అవుతుంది అనే దానికన్నా మన బాడీలీ సిస్టమ్స్ పర్టైనింగ్ టు ఒబేసిటీ ఏవి ఇంబ్యాలెన్స్ అవుతాయి ఈ ఫుడ్స్ వల్ల అని కనుక చూసుకున్నట్లయితే, ఏదైనా సరే మితంగా తీసుకోవాలి. హెల్తీ అండ్ గుడ్ ఫుడ్ అయినా కూడా ఇప్పుడు ఫ్రూట్స్ మ్యాంగోనే తీసుకుందాం ఉదాహరణకి, ఎందుకంటే ఇది మ్యాంగో సీజన్. అంతే అంతే అవును. మ్యాంగోస్ మితంగా తీసుకుంటే మంచిది మన శరీరానికి. కానీ 1-2 తినే బదులు 1 డజన్ తిన్నాం అనుకోండి రోజు, అది కూడా మనం దాన్ని ప్రాసెస్ చేసి, అంటే ప్రాసెస్ అంటే ఏంటి? బయట ఉన్నటువంటి మాజాలు లేకపోతే ఇంకోటో తాగటం అవసరం లేదు. మనం ఇంట్లో కూడా దాన్ని జ్యూస్ రూపంలో దాంట్లో మళ్ళీ కొంచెం షుగర్ వేసి మిగడేసి స్మూతీలు చేసుకుని తాగామనుకోండి, చెడు జరుగుతుంది. అలా కాకుండా 1-2 తీసుకున్నాం అనుకోండి, మన శరీరానికి మంచిది. ఇక్కడ ఏంటంటే మంచి ఫుడ్ను కూడా మనం చెడుగా చేసుకునేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మనం మార్చుకోవాలి. మరి ఆ లెక్కన ఒక బర్గర్ పర్లేదు కదా? ఒక బర్గర్ అంటే ఇక్కడ ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం? మంచి ఫుడ్ని కూడా మితంగా తీసుకోవాలని చెప్పాం. కాబట్టి చెడు ఫుడ్స్ అంటే బర్గర్ లాంటివి, పిజ్జా లాంటివి, లేకపోతే సాఫ్ట్ డ్రింక్స్ లాంటివి ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఆ ఒక్కటి కూడా చెడే. కానీ సాఫ్ట్ డ్రింక్ ఐ కెన్ అండర్స్టాండ్. అందులో మనకి ఒక గ్లాస్ ఆఫ్ 200 ml సాఫ్ట్ డ్రింక్లో దాదాపు 5-6 స్పూన్లు షుగర్ ఉంటుందని చెప్పి విన్నాము. ఆ తర్వాత కాకుండా అనేక అడిటివ్స్, ప్రిజర్వేటివ్స్. బర్గర్లో అందులో ఉండే చికెన్ కానీ లేకపోతే వెజిటబుల్ కానీ అదంతా పౌష్టికాహారం కదా అని చాలా మంది అంటారు. మనం బర్గర్ని తీసుకుందాం. మీరు యాక్చువల్గా కాన్స్టిట్యూయెంట్స్ని మీరే మెన్షన్ చేశారు. అందులో ఉండేది ఏంటి? బ్రెడ్. ఆ బ్రెడ్ ఏందో చేస్తున్నా, కరెక్ట్ చెప్పారు, మైదా.
మైదా అనే దానికన్నా హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ ఏదన్నా ఉందా? సో మైదా అసలు ఏ రూపంలో తీసుకున్నా తప్పే అయితే. చెప్పే కదా, మరి తప్పే రవ్వ కదా, దోశలు ఇంట్లో వేసుకుంటాం, అది కూడా మైదా వేస్తాం అందులో కొద్దిగా తప్పే కదా మరి, కొద్దిగా ఒక గుప్పెడు మైదా పిండి వేసి రవ్వ వేసి. తప్పే. సో బర్గర్ల విషయానికి వచ్చినట్లయితే అందులో చికెన్ ఉంటుంది, లేకపోతే వెజిటబుల్స్ ఉంటాయి. చికెన్ ఉంటే అది యూజువల్గా ప్రాసెస్డ్ చికెన్ ఉంటుంది. ప్రాసెస్ చికెన్ అంటే ఏంటి? ఎప్పుడో చంపేసినటువంటి ఒక జీవిని దాన్ని ప్రిజర్వేటివ్స్ వేసి లేకపోతే దాన్ని స్టోర్ చేసి అప్పుడు దాన్ని ఫ్రై చేసి అందులో పెడుతున్నారు. మీరు ఫ్రెష్ ఫ్రూట్స్ కింద కనిపిస్తున్నాయి, అది ఓన్లీ డెకరేషన్కే. మీరు చూసే 2-3 ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఏదైతే యాడ్ చేస్తారో పిజ్జాస్లో కావచ్చు, బర్గర్స్లో కావచ్చు, అవన్నీ డెకరేటివే. మిగతా అంతా ఉందంతా చెడే. ప్లస్ అందులో ఉండేటువంటి సాల్ట్ కంటెంట్ ఎప్పుడు ఆలోచించారా మీరు? ఆయిల్ కంటెంట్ ఆలోచించారా? కేవలం మీరు మైదా ఒకటే చూస్తున్నారు. నేను చూస్తుంది ఏంటి? సాల్ట్ ఎంత ఉంటుంది, లేకపోతే అందులో ఉండేటువంటి మిగతా నెగిటివ్ ఫ్యాక్టర్స్ సచెస్ ప్రాసెస్డ్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో, ట్రాన్స్ ఫ్యాట్స్ అని చెప్తూ ఉంటాం కదా, ఇవి ఎంత డేంజరస్. సో ఏ రకంగా చూసినా సరే వాటిని కన్జ్యూమ్ చేయకూడదు. వన్స్ ఇన్ ఇయర్ ఓకేమో కానీ నేను వారంకి ఒకసారి తీసుకుంటానంటే చెడే. కానీ చాలా ఆశ్చర్యకరం ఏంటంటే డాక్టర్ రవిశంకర్ గారు, ఇది యూనివర్సలీ ఇంత బ్యాడ్ అని అందరు చెప్తారు, ఏంటి బర్గర్లు పిజ్జాలు, అయినా జనం పడి పడి తింటారు, దాన్ని ఎవరు ఆపే ప్రయత్నం చేసే అసలు ఎక్కడ సూచనలు కూడా కనిపించట్లేదు. ఇఫ్ ఇట్ ఇస్ సో బ్యాడ్ ఫర్ హెల్త్, దెన్ వై ఇస్ ఎవ్రీబడి నాట్ డైయింగ్ అనే క్వశ్చన్. అంటే తినేసిన వెంటనే చనిపోరండి. ప్లస్ అందరి బాడీ కాన్స్టిట్యూషన్ కూడా ఒకలా ఉండదు. ఇప్పుడు జీన్స్ బట్టి ఉంటుంది. సో జీన్స్ అంటే ఏంటి? మన తల్లిదండ్రుల నుంచి వచ్చేటివి, వాటిని మనం మారవలేం. ఒక 100 మందిని తీసుకుంటే ఆ 100 మందిలో 50 మందిని మనం ఈ జంక్ ఫుడ్ పెట్టి మిగతా 50 మందికి జంక్ ఫుడ్ పెట్టకుండా ఉంటే, జంక్ ఫుడ్ తీసుకునేటువంటి 50 మందిలో హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, లేకపోతే డయాబెటీస్, లేకపోతే కొలెస్ట్రాల్ సమస్యలు, లేకపోతే బ్లడ్ ప్రెషర్ సమస్యలు, లేకపోతే కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, మనకి తెలిసి కూడా మనం తప్పు చేస్తూ ఉంటాం చాలాసార్లు. ఎందుకు తెలిసి కూడా తప్పు చేస్తూ ఉంటాం అంటే, మన యొక్క బ్రెయిన్ అలా కండిషన్ అయ్యి ఉంది. పొద్దున్న లేస్తే మనకి టీవీల్లో, న్యూస్ పేపర్లో, లేకపోతే సోషల్ మీడియాలో కనపడేది ఏంటి? యాడ్స్. ఆ యాడ్స్ అన్నీ మనల్ని కండిషన్ చేసి ఉంటాయి. ఏమని? మీరు వెళ్ళండి, ఇవి తినండి అన్నట్టు. కాబట్టి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనకి ఇంటర్వ్యూ, ఇఫ్ యూ వాంట్ క్విక్ గ్రాటిఫికేషన్, ఇమీడియట్గా ఒక పిజ్జానో బర్గర్నో తెచ్చుకుని తినచ్చు. పక్కనే కాలిఫోర్నియా బొరిటో ఉంది. పేర్లు ఎందుకులేండి, ఇంకా రకరకాలు ఉన్నాయి. కాలిఫోర్నియా బరీటో ఉండొచ్చు, మీకు పిజ్జా హట్ ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు. ఇవన్నీ ఈజీలీ యాక్సెసిబుల్. కాకపోతే అవన్నీ జంక్ ఫుడ్స్. సో ఇవన్నీ జంక్ ఫుడ్స్ కాబట్టి దాదాపు మనకి ఫర్ ఎగ్జాంపుల్ బజ్జీలు, వడలు, గారెలు, బోండాలు, అరిసెలు, ఈ కేటగిరీ ఫుడ్స్ ఇవేంటంటే వీటికి ఒక చక్కటి ఒక సంప్రదాయబద్ధమైనవి కాబట్టి వాటికి ఒక ఆరా ఆపాదించేసాం మనం. ఇవి వెస్ట్ నుంచి వచ్చాయి కాబట్టి చులకనగా చూస్తాం. ఇవి కూడా అంత బ్యాడ్ అంటారా? తప్పకుండా. అది మన దేశీ ఫుడ్ అయినా, దేశీ కాకుండా వెస్ట్రన్ ఫుడ్ అయినా కూడా ఏదైనా సరే చెడు కిందే మనం గ్రహించాలి. అంతేగాని సాంప్రదాయంగా మనం తింటున్నాం అప్పటి నుంచి అంటే వాళ్ళు చేసినటువంటి ఫిజికల్ యాక్టివిటీ మనం చేయట్లేదు. వాళ్ళు పడుకున్నట్టు రాత్రి 9ంటికి పడుకోవట్లేదు. మనం పడుకునేది 12ంటికి, తినేది జంక్ ఫుడ్, వాళ్ళలాగా శారీరక శ్రమ చేయం, శుభ్రంగా ఇక్కడే కూర్చుని ఉంటాం, సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటాం. అప్పుడు వాళ్ళు అన్నీ తిన్నారండి మన సాంప్రదాయ ఫుడ్స్, చక్కగా బతికారండి 90 దాకా 80 దాకా అని చెప్తారు. అది నిజం కాదు. వాళ్ళు చేసినవి కంప్లీట్లీ డిఫరెంట్ టు వాట్ వీఆర్ డూయింగ్ నౌ. మనం ఇప్పుడు జంక్ ఫుడ్ తింటున్నాం, రాత్రి 12 దాకా పడుకోవట్లేదు, మూడోదేమో అసలు ఎక్సర్సైజ్ చేయట్లేదు. కాబట్టి డెఫినెట్గా మనం ఎర్లీగానే చనిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఎక్కువ కాలం బతికినా కూడా జబ్బులతో బతికేటువంటి అవకాశం ఎక్కువ. సో ఫర్ హైపోథెటికలీ అవన్నీ నేను చేస్తాను, 9ంటికి నిద్రపోతాను, బుద్ధిగా 8 అవర్స్ స్లీప్ తెచ్చుకుంటాను, చక్కగా లేవంగానే ఒక 1.5 అవర్స్ వ్యాయామం చేస్తాను అని చెప్తే ఎవరైనా ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ని మీరు స్టిల్ వుడ్ యూ సే పర్లేదులే నువ్వు తినొచ్చు అని? ఇవన్నీ చేసినటువంటి వాళ్ళు అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ స్టిల్ తిన్నారనుకోండి, ఎంతో కొంత చెడు జరుగుతుంది. ఇవన్నీ చేస్తూ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ కనుక తినకపోతే ఆ చెడు జరిగేటువంటి అవకాశం తక్కువ. అంతే. ఓకే. అంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఎందుకంటున్నానంటే ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కాన్సెప్ట్ చాలామంది చెప్తున్నారు. ఈజ్ ఇట్ ది అడిటివ్స్ దట్ ఆర్ యాడెడ్? దానిలో కలిపే మిశ్రమ ఇతర పదార్థాలన్నీ అదే మనకు ఆందోళనకరం? లేదు ఎక్కువ కాలం ఉంటుంది, ఫ్రెష్నెస్ లేదనా? లేదు రెండునా? లేదు మూడోది దాని ఇంకేదైనా దాన్ని ప్రోటీన్ వాల్యూ తగ్గిపోతుంది, న్యూట్రిటివ్ వాల్యూ అనా? మనం ఒక ఫుడ్ని కనుక తీసుకున్నట్లయితే మనం బేసిక్స్లోకి వెళ్ళాలి. అందులో ఏముంటాయి? ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఇవి కాకుండా మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఉంటాయి, అంటే వైటమిన్స్, మినరల్స్. ఇవి కాకుండా సాల్ట్ ఉంటుంది. వీటిని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ ప్రాసెస్ ఫుడ్స్లో ఉండేది ఎక్కువగా చెడు ఫ్యాట్స్. ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, అది కూడా చెడు ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండేది. రెండోది సాల్ట్ కాంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రిజర్వేషన్ కోసం కావచ్చు, లేకపోతే టేస్ట్ కోసం కూడా కావచ్చు. నెక్స్ట్ మూడోది కనుక తీసుకున్నట్లయితే కార్బోహైడ్రేట్ ఉంటుంది, అది కూడా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఏదైతే క్విక్గా షుగర్ లెవెల్స్ పెంచేస్తాయో, ఏవైతే ఇంతకుముందు మీరు చెప్తున్నారు కదా మైదా ఫర్ ఎగ్జాంపుల్, అందులో ఉండేటువంటి న్యూట్రిషనల్ వాల్యూ చాలా తక్కువ, చెడు చేసేటువంటి గుణం చాలా ఎక్కువ.
ఇట్లాంటి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ప్రోటీన్స్ కనుక తీసుకున్నట్లయితే ప్రోటీన్స్ సరిగ్గా ఉండవు. ఒకవేళ మీరు ఉన్నవి అని కనుక తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ కానీ లేకపోతే మటన్ కానీ తీసుకున్నట్లయితే అదంతా ప్రాసెస్డ్. కాబట్టి ఏ రకంగా చూసినా సరే అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ కానీ మనం తినకపోవటమే మంచిది.